ఓకే హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్. ఈరోజు మనము కాసాగాలును మరియు గాసాబాల గురించి నేర్చుకుందాము. సో కనిష్ట సామాన్య గుణిజం, దీన్ని మనము కాసాగు అని అంటాము. అసలు కాసాగు అంటే ఏంటిది, దాన్ని ఎలా కనుక్కుంటామో ఇప్పుడు చూద్దాము. సో కాసాగు కనిష్ట సామాన్య గుణకం గుణిజం అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6 and 8 తీసుకున్నా కదా, వీటి యొక్క ఎల్సిఎం అంటే కాసాగు ఎలా కనుక్కుంటామనంటే, ఫస్ట్ కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజాలు రాయాలి. ఫస్ట్ గుణిజాలు అంటే ఏంటిదంటే మల్టిపుల్స్, అంటే 6 మల్టిపుల్స్ని 8 మల్టిపుల్స్, ఈ 2 గుణిజాలు రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 మల్టిపుల్స్ రాసి ఏమవుతుందంటే 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24 సో ఆన్. తర్వాత 8 యొక్క గుణిజాలు ఏమవుతాయంటే మల్టిపుల్స్ ఆఫ్ 8, 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32 సో ఆన్. సో ఇప్పుడు ఇట్లా మనకి కొన్ని గుణిజాలు వస్తాయి, మల్టిపుల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రెండిటి యొక్క మనకు సామాన్య గుణిజం కావాలి, అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇక్కడ ఏముంది చూడండి. ఇక్కడ ఇందులో ఈ 2 కంపేర్ చేసినట్లయితే మనకి ఇక్కడ 24 and 24 అనేది ఇక్కడ కామన్ మల్టిపుల్, అండ్ ఇది కూడా స్మాలెస్ట్ మల్టిపుల్ అవుతుంది. ఇంకా వస్తే కొన్ని మల్టిపుల్స్లో కామన్ కూడా వచ్చేస్తాయి, కానీ ఇందులో మనకు వచ్చేసి లీస్ట్ వచ్చేసి 24 అవుతుంది. అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే 6 and 8 లా కాసాగు ఏమవుతుందంటే, అంటే ఎల్సిఎం ఆఫ్ ది 6 and 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 24 అనేది అవుతుంది. సో దీన్ని మనము భాగాహార పద్ధతి ఎలా కనుక్కుంటామనంటే, 6 8కి భాగాహార పద్ధతిలో ఎలా చేస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 టేబుల్లో మనకు 6 and 8 వచ్చేస్తుంది కాబట్టి 2 టేబుల్తో గుణిస్తాము. సో 2 3 6 వచ్చేసింది, అంటే 2 3 6 వచ్చేసింది. తర్వాత 2 టేబుల్లో 8 ఎక్కడ వస్తుంది అంటే 2 4 8 అనేది వచ్చేసింది. తర్వాత ఇక్కడ 3 4 అనేది కూడా మళ్ళీ డిఫరెంట్ నెంబర్స్ వచ్చేస్తాయి, అంటే 3 అనేది 2 టేబుల్ రాదు, కానీ ఒక 4 అనేది వచ్చేస్తుంది కాబట్టి 4 ఒకటి తీసుకుందాము. సో 2 టేబుల్లో 3 రాదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవచ్చు ఇక్కడ. తర్వాత 2 2 4 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 3 and 2 కూడా మనకు వేరే టేబుల్ రాదు, ఆ 2 వేరే నెంబర్లు కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చిన ప్రోడక్ట్ అంతా మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 into 2 into 3 into 2. సో 2 2 4, 4 3 12, 12 2 24 అనేది వచ్చేసింది. అంటే ఈ ఎల్సిఎంను మనము ఇలా భాగాహార పద్ధతిలో ఇలా చేస్తాము. సో దీనికి ఇంకా షార్ట్ కట్స్లో ఎలా చేద్దామని అంటే, ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 25 50 and 75 ఇచ్చాడు. వీటి యొక్క కాసాగు కనుక్కోమంటే ఎలా చేస్తామనంటే, ఇప్పుడు భాగాహార పద్ధతిలో చేసుకున్నట్లయితే మనకి చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇక్కడ కనుక నెంబర్లని మనం చూసినట్లయితే ఈ 3 నెంబర్లు కూడా మనకు ఒకటే టేబుల్లో వచ్చేస్తాయి. అంటే 25తో మనకి 5 మల్టిపుల్స్ వచ్చేస్తాయి. మళ్ళీ అందులో 25 టేబుల్లో 50 వస్తుంది. కాబట్టి మనము మూడింటికి బదులు ఈ 25 టేబుల్లో 50 వస్తుంది కాబట్టి 25 రిమూవ్ చేసేస్తే మనకు మిగిలిన 2 నెంబర్స్ కూడా మనకి 50 75 అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి కాసాగు ఎలా వచ్చేసింది అంటే, ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎప్పుడైనా కానీ మనము పెద్ద నెంబర్లో, అంటే ఈ బిగ్ నెంబర్లో మల్టిపుల్స్ అన్నీ రాసుకున్నాక అందులో 50తో కూడా మనకు డివిజబిలిటీ అయితే చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 75 టేబుల్ రాసేసుకుంటే మనకి 75 1 75 వస్తుంది. ఈ 75 అనేది ఇప్పుడు ఈ షార్ట్ కట్లో మన కాసాగు ఏం చేస్తామంటే, ఈ మూడిట్లో ఉన్న పెద్ద నెంబర్ 75 కదా. ఇప్పుడు ఈ 75 మల్టిపుల్స్ కనుక చూసుకున్నట్లయితే 75 1 75 అవుతుంది. ఈ 75 అనేది ఇప్పుడు 25 టేబుల్లో వస్తుంది, కానీ 50 టేబుల్లో రాదు కాబట్టి 75 మనము ఎల్సిఎంగా కన్సిడర్ చేయరాదు. సో నెక్స్ట్ 75 2 తీసుకున్నట్లయితే మనకి 150 అనేది వచ్చేస్తుంది. సో 150 తీసుకున్నట్లయితే ఈ 150 మనకి 2 టేబుల్లో పాజిబిలిటీ అవుతుంది డివిజన్, తర్వాత ఈ 50 టేబుల్లో కూడా మనకి మళ్ళీ పాజిబిలిటీ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 3 నెంబర్లో కూడా మనకి ఏంటంటే 150 అనేది ఎల్సిఎం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ 3 నెంబర్స్లో కూడా మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 25 టేబుల్లో 50 వస్తుంది కాబట్టి 25 రిమూవ్ చేసి మళ్ళీ 50కి 75 ఎల్సిఎం చేసినా పర్లేదు. ఈ రెండింటికి ఎల్సిఎం చేసినా కూడా మనకి 150 అనేది వచ్చేసింది. ఇలా ఎందుకు రిమూవ్ చేయాలంటే, మనకు ఎగ్జామ్లలో ఒక్కొక్కసారి 4-5 నెంబర్స్ ఇస్తారు కదా, ఇలాంటివి మన కామన్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు మనం రిమూవ్ చేసుకొని ఫైనల్గా 2 3 మిగిలితే మనకు ఎల్సిఎం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2 4 8 10 ఉంది. వీటి యొక్క ఎల్సిఎం చూద్దాం. మనకి డివిజన్ పద్ధతిలో కాకుండా ఈ ఎలిమినేషన్ పద్ధతి చూద్దాము. ఇప్పుడు 2 టేబుల్లో 4 వస్తుంది కాబట్టి 2 రిమూవ్ చేసుకుందాం. 4 టేబుల్ 8 వస్తుంది కాబట్టి 8 కూడా తీసేసుకుందాము. నెక్స్ట్ 8 10, 8 టేబుల్ 10 రాదు కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. మరి ఎల్సిఎం చేసినట్లయితే ఇప్పుడు
ఇప్పుడు మనకి ఇది బిగ్ నెంబర్ కదా, దీని మల్టిపుల్స్లో మనకు 8తో కూడా డివిజిబిలిటీ కావాలి. ఇప్పుడు మనకు 10 మామూలుగా ఇప్పుడు 10 మల్టిపుల్స్లో 8తో డివిజిబిలిటీ కావాలంటే మామూలుగా ఇప్పుడు 0 ఉంది కాబట్టి మనకు లాస్ట్ నెంబర్ 0 ఉంటే సరిపోతుంది. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 40 తీసుకుంటే ఈ 40 అనేది 8 5 40 కూడా రిమూవ్ అవుతుంది కాబట్టి మనకు 8 40 అనేది ఎల్సిఎంకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ 40 అనేది మనకు 10తో డివిజిబిలిటీ అవుతుంది, ఇది 10లో మల్టిపుల్ వస్తుంది, మళ్ళీ ఈ 40 కూడా మనకు 8తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 8కు 10కి మధ్యలో ఎల్సిఎం మనము 40 అనేది తీసుకోవచ్చు. అంటే మనకు ఈ 4 యొక్క కాసాగు ఏమవుతుందంటే 2 4 8 10ల కాసాగు ఏమవుతుందంటే మనకి 40 అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇప్పుడు గాసాబాలోకి వెళ్దాము. ఇప్పుడు గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. మరి ఇక్కడ గుణిజం అన్నాను, అక్కడ భాజకం అన్నాను, ఈ రెండింటికి తేడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను మల్టిపుల్స్ తీసుకున్నాను, ఇక్కడ గుణిజాలు తీసుకున్నాను, ఇక్కడ మనము ఫ్యాక్టర్స్ తీసుకుంటాము అంటే భాజకాలు తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. 6కు 8కు తీసుకున్నట్లయితే వీటి యొక్క ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, ఈ 6 మనకు ఏ టేబుల్లో పోతుందో చూసుకోవాలి. 6 ఏ టేబుల్లో మనకు పాసిబిలిటీ అవుతుంది, 1 టేబుల్ 1 6 పాసిబిలిటీ అవుతుంది, తర్వాత 2 3 పాసిబిలిటీ అవుతుంది, నెక్స్ట్ 3 2 పాసిబిలిటీ అవుతుంది, 6 1 పాసిబిలిటీ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 6 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, మనకి 1 2 3 అండ్ 6 వచ్చేస్తుంది. 1 2 3 అండ్ 6 అనేది వచ్చేస్తుంది. మళ్ళీ చూస్తున్నట్లయితే మనకి ఈ 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది అంటే 1 8 దెన్ 2 4 4 2 8 1 వచ్చేస్తుంది. అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ మనకి 1 2 4 అండ్ 8 తీసుకున్నాను. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఎల్సిఎంలోకి వచ్చేసాము, నేను మల్టిపుల్స్ తీసుకున్నాను, గుణిజాలు తీసుకున్నాను. మనకు హెచ్సిఎఫ్లో వచ్చినట్లయితే మనకి భాజకాలు తీసుకుంటున్నా, ఫ్యాక్టర్స్ తీసుకుంటాను. సో దీంతో ఇప్పుడు ఏం చేసామంటే గరిష్ట సామాన్య భాజకం అంటే చూడండి, ఇప్పుడు ఇందులో 6లో 8లో కామన్ తీసుకున్నట్టయితే 1 అనేది కామన్ ఉంది రెండింటికి, తర్వాత ఈ 2 అనేది కూడా మనకి కామన్ ఉంది. మరి రెండింటిలో ఇప్పుడు ఏం తీసుకుంటామంటే మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అంటే ఏం తీసుకోవాలి మనము, 2 అనేది మనకు హెచ్సిఎఫ్ కింద వస్తుంది. అంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే గాసాబా ఏమవుతుందంటే మనకి 2గా అవుతుంది. అంటే అందులో ఉన్న కామన్ ఫ్యాక్టర్లు అన్నింటిలోకెల్లా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి, గరిష్ట సామాన్య భాజకం అని అంటారు దాన్ని. ఇప్పుడు దీన్ని మనకి డివిజన్ పద్ధతిలో ఎలా చేస్తామో చూద్దాం. అంటే ఇప్పుడు 6కి 8కి డివిజన్ చేయాలి భాగాహార పద్ధతిలో. తర్వాత 6 టేబుల్లో మనకు ఎంత తీసుకోవచ్చు, 6 1 6 తీసుకోవచ్చు. ఈ 2 తీసేసినట్టు మనకు శేషం 2 వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 2 వచ్చినాక ఈ 2తోటి మళ్ళీ ఈ ఉన్న 6ని కూడా మనం భాగించాలి. ఓకేనా, అంటే ఈ 6ని ఈ ఒక్క మిగిలిన శేషంతో భాగించాలి. మరి అలా ఎంతవరకు భాగించకపోవాలంటే శేషం 0 వచ్చే వరకు భాగించినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు 2 మూల మనకి వచ్చేసి 6 వచ్చేసింది. సో 6 - 6 0 అవుతుంది. ఇప్పుడు ఎక్కడ 0 అవుతుంది, మనకి ఈ 6ని 2తోని భాగించినప్పుడు 0 అవుతుంది. కాబట్టి మన హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ ఈజ్ మనకి 2 అనేది అవుతుంది. ఇక్కడ 6 తీసుకోకూడదు, మనకు వచ్చిన రిమైండర్ దేనితోనైతే భాగించిన రిమైండర్ వస్తుందో దాన్ని మనము హెచ్సిఎఫ్గా తీసుకుంటాము. తర్వాత ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు కాసాగుల మధ్యలో కాసాగు మరియు గాసాబాల మధ్య ఒక రిలేషన్ ఉంటుంది, అదొకటిసారి చూద్దాం మనం. సో ఏంటిదంటే ఇప్పుడు 6 8లో మన కాసాగు మనకు 24 వచ్చింది, మరియు వాటి గాసాబు మనకు 28 వచ్చింది. సో దీనికి ఒక ఫార్ములా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 6 × 8 అంటే ఒక 2 నెంబర్లు తీసుకున్నాను ఇప్పుడు. తర్వాత వీటి యొక్క కాసాగు ఎంత వచ్చింది, మనకి 24 వచ్చింది. తర్వాత హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. అంటే 2 4 8 2 2 4, తర్వాత 6 8 48 వచ్చేసింది. అంటే ఇక్కడ మనకు ఒక రిలేషన్ మనకు ఒకటి ఫామ్ అవుతుంది. ఏంటిదంటే 2 సంఖ్యల లబ్ధం. ఓకేనా, ఏ సంఖ్యలైనా పర్లేదు, ఇక్కడ నేను 6 8 తీసుకున్నా కాబట్టి 6 8 రాసుకున్నా. 2 సంఖ్యల లబ్ధం అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే వాటి యొక్క కాసాగు మరియు గాసాగుల లబ్ధానికి సమానం అవుతుంది. అంటే 2 సంఖ్యల లబ్ధం దానికి ఈక్వల్ ఏమవుతుందంటే వాటి యొక్క కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి కూడా సమానం అవుతుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకు ఈ బేస్ చేసుకొని కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు. నెక్స్ట్ మనం ఇప్పుడు భిన్నాల కాసాగుండు గాసాబాలు ఎలా కనుక్కుందామో చూద్దాము. భిన్నం అనగానే మనకి అందులో లవం ఉంటుంది, హారం ఉంటుంది. సో అది ఎలా కనుక్కుంటామని అంటే ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏం చేస్తామంటే
ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాల కాసాగు విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అడిగాను కదా, మనకు భిన్నం మనకు ఫ్రాక్షన్స్లో మనకు లవాలు ఉంటాయి, హారాలు ఉంటాయి. కాబట్టి ఎల్సిఎం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎల్సిఎం ఉంది కాబట్టి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ తీసుకుంటాము, అంటే లవాల యొక్క కాసాగు. తర్వాత హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ తీసుకుంటాము, అంటే గాసాబా ఏది వేటికి మన హారాల యొక్క గాసాబాని తీసుకుంటాము. అదేవిధంగా హెచ్సిఎఫ్ చూసినట్లయితే అంటే గాసాబా చూసినట్లయితే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ దానికి ఏమి ఈక్వల్ ఉంటుందంటే ఇంతకుముందు నేను ఎల్సిఎంలో ఎల్సిఎం పైన తీసుకున్నా కదా, ఇప్పుడు హెచ్సిఎఫ్లో ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ తీసుకుంటాము. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఇక్కడ కింద డినామినేటర్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ తీసుకుంటాం. ఇక్కడ చూడు ఎల్సిఎం అడిగినప్పుడు ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ తీసుకోవాలి. ఆల్రెడీ మనకి న్యూమరేటర్లో పైన న్యూమరేటర్లో కింద డినామినేటర్లు ఉంటాయి కాబట్టి ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం బై హెచ్సిఎఫ్. అదే హెచ్సిఎఫ్ అడిగినట్లయితే హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం తీసుకోవాలి. సేమ్ న్యూమరేటర్ అనేది అలానే చేంజ్ అవుతుంది. కాకపోతే మనం ఏంటంటే హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం రాస్తాము, ఎల్సిఎంకి ఏమో ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ అనేది మనం రాస్తాము. ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎల్సిఎం ఉంది కాబట్టి మనకు ఎల్సిఎం ఫస్ట్ రాసుకోవాలి, అదే హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ ఫస్ట్ రాసుకొని కింద రిమైనింగ్ పార్ట్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం దీని మీద. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 4/3, 8/3 అండ్ 3/5. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చూద్దాం. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను నేను, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో చూద్దాం ఇప్పుడు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 4/3 ఇచ్చిన భిన్నాలు ఏంటిది 4/3, 8/9 అండ్ 3/5 ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ 483కి మనము ఎల్సిఎం చేయాలి, తర్వాత 395కి మనకు వచ్చేసి హెచ్సిఎఫ్ చేయాలి. ఇప్పుడు ఈ 480కి హెచ్సిఎఫ్ చేద్దాం చూద్దాం. ఇప్పుడు ఎల్సిఎం ఎలా చేస్తాం ఈ 483 కంటే మన డివిజన్ పద్ధతిలో కాకుండా నేను ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ యూస్ చేద్దాం. అండ్ 4 టేబుల్ 483 ఉంది కదా, ఇప్పుడు 4 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి 4 రిమూవ్ చేసేద్దాం మనకి. సో మిగిలిన ఏంటంటే మనకు 8 and 3 ఉంటుంది. సో ఈ 8 and 3 అనేది కూడా సేమ్ టేబుల్ రాదు కాబట్టి మనకు రెండు డైరెక్ట్గా ప్రోడక్ట్ చేసుకుంటే సరిపోతుంది. 8 3s మనకి వచ్చేసి 24 వచ్చేస్తుంది. అంటే ఎల్సిఎం ఆఫ్ 483 అనేది మనకి ఏమొస్తుందంటే 24 వస్తుంది. ఈ రెండు డైరెక్ట్ మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ హెచ్సిఎఫ్ చూద్దాము. హెచ్సిఎఫ్ అంటే ఫ్యాక్టర్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 1 3s 3 1s. సో 9కి వచ్చేసి మనకి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 3s 1 9s 3 3s, తర్వాత 9 1s వచ్చేస్తాయి. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయంటే మనకి 1 టేబుల్ 5 టేబుల్, ఈ రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్లో మనకు వచ్చేసి ఏంటి అంటే మనకి ఆబ్వియస్గా 1 అనేది కామన్ వచ్చేస్తుంది కాబట్టి 24/1 అనేది అవుతుంది. సో 24/1 ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 24 అనేది మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము భిన్నాల యొక్క ఎల్సిఎం కనుక్కుంటాము. దీనికి మనము గాసాబా కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి న్యూమరేటర్లు ఏమొచ్చేస్తే మనకి 4 8 4/3 8/9 అండ్ 3/5 వచ్చేసింది. ఇప్పుడు మనకి దీని యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి, న్యూమరేటర్లకు సంబంధించిన హెచ్సిఎఫ్ అనేది కనుక్కోవాలి. చూద్దాం ఇప్పుడు హెచ్సిఎఫ్లో చూద్దాం. ఇప్పుడు 1కి 4కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ వస్తుంది. 1 2 4 అనేది వచ్చేస్తుంది. ఏ టేబుల్ తీసుకున్నట్లయితే 1 2 4 8 వచ్చేస్తుంది. మళ్ళా 3కి కనుక ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే 1 3 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి 3కి 9కి ఎల్సిఎం అంటే ఇప్పుడు న్యూమరేటర్లో మనకి ఏమొచ్చింది, కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి 1 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 1 బై, తర్వాత డినామినేటర్ చూద్దాము. 3 టేబుల్లో 9 వచ్చింది కాబట్టి 3 రిమూవ్ చేద్దాము. 9 5 మనకి ఏ టేబుల్ రాదు కాబట్టి 9 5s మనకు వచ్చేసి 45 వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ ఏమవుతుందంటే మనకి 1/45 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంతకుముందు మనము ప్రీవియస్ క్వశ్చన్లో మనకు ఒక నెంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం నుండి హెచ్సిఎఫ్ ఎలా చేసామో చూసాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్య లబ్ధంగా నెంబర్ని ఇచ్చాడు. అంటే డైరెక్ట్ మనకి నెంబర్ ఇవ్వకుండా 2⁴ ఇంటూ 3³ ఇంటూ 5² అని ఇచ్చాడు ఒక నెంబర్. ఇంకొక నెంబర్ 2² ఇంటూ 3⁴ ఇంటూ 5³ అని ఇచ్చాడు. అంటే
ఇది ఒక నెంబర్ అన్నట్టు, తర్వాత ఇదొక నెంబర్ అన్నట్టు. సో వీటి యొక్క కాసాగు మరియు గాసాబా ఎంత. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే నెంబర్లోకి కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనము ఎల్సిఎం ఉండి హెచ్సిఎఫ్ రాయాలి. మళ్ళీ మనకు ఆప్షన్లో కూడా మనకు ఇదే రూపంలో మనకు ఆప్షన్స్ ఉంటాయి, అంటే పవర్స్లలో ఇచ్చేస్తాడు, అంటే ప్రధాన సంఖ్యల ఘాతాలతోనే ఇచ్చేస్తారు మనకి. ఇప్పుడు దీని యొక్క కాసాగు మరియు గాసాబా చూద్దాం ఇప్పుడు. సో దీనికి ఒక కాసాగు కనుక్కోవాలంటే మనము వీటి యొక్క అన్ని ప్రధాన సంఖ్యల గరిష్ట ఘాతాలు తీసుకుంటాము. ప్రధాన సంఖ్యల గరిష్ట ఘాతాలు తీసుకొని సరిపోతుంది. అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఎన్ని రకాల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? ఒకటి 2 ఉంది, తర్వాత 3 ఒకటి ఉంది, తర్వాత మనకు వచ్చేసి 5 ఉంది. సో ఈ ప్రధాన సంఖ్యల యొక్క గరిష్ట ఘాతాలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 పవర్ స్క్వేర్ ఉంది, 2 పవర్ స్క్వేర్ ఉంది, 4 ఉంది ఇక్కడ. సో మనకి ఇది వచ్చేసి మనకు 2 to the power of 4 తీసుకుంటాము. తర్వాత 3 పవర్ క్యూబ్ ఉంది, 3 పవర్ 4 ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ 3 పవర్ 4 తీసుకుంటాము. 5 పవర్ స్క్వేర్, 5 పవర్ క్యూబ్ అంటే మనకి ఇక్కడ హైయెస్ట్ కాబట్టి ఈ ఘాతం గరిష్టం కాబట్టి ఈ ఘాతం తీసుకుంటాం. అంటే 2 to the power of 4 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 5 పవర్ 3 అనేది మనకు ఈ ఒక ప్రధాన సంఖ్యల కాసాగు అవుతుంది. అలాగే గాసాబా చూసినట్లయితే మనకి ప్రధాన సంఖ్యల కనిష్ట ఘాతాలు తీసుకుంటాం. కనిష్ట ఘాతాలు అంటే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. చూడండి ఇప్పుడు కూడా మనకి ఇందులో వచ్చేసినట్లు మళ్ళీ మనకి ఇందులో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? మళ్ళీ 2, 3, 5. ఇందులో మనకి లీస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి లీస్ట్ చూసుకున్నట్లయితే 2 పవర్ స్క్వేర్, 2 పవర్ 2లో లీస్ట్ 2 పవర్ స్క్వేర్ కాబట్టి మనకి 2 పవర్ స్క్వేర్ తీసుకుంటాము. తర్వాత 3 పవర్ 3, 3 పవర్ 4 వచ్చేసి మనకి 3 పవర్ 3 అనేది లీస్ట్ కాబట్టి 3 పవర్ క్యూబ్. మళ్ళీ ఈ రెండింటిలో కూడా వచ్చేసి మనకి 5 పవర్ స్క్వేర్ అనేది లీస్ట్ అవుతుంది కాబట్టి మనకు ఇది తీసుకుంటాం. అంటే 2 పవర్ స్క్వేర్ ఇంటూ 3 పవర్ క్యూబ్ ఇంటూ 5 పవర్ స్క్వేర్ అనేది ఇవి ఒక ప్రధాన సంఖ్యల లబ్ధంగా గాసాబాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు 2 సంఖ్యల యొక్క కాసాగు 60, గాసాబా 5 అయినా వాటిలో ఒక సంఖ్య 20 అయితే రెండవ సంఖ్య ఎంత? ఇంతకుముందు నేను ఒక ఫార్ములా చెప్పాను. 2 సంఖ్యల లబ్ధము విచ్ ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క కాసాగును మరియు గాసాల లబ్ధానికి సమానము అని చెప్పిన. అంటే సో A ఇంటూ B విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అంటే 2 సంఖ్యల లబ్ధమని గుణిస్తే వాటి యొక్క కాసాబాల యొక్క ప్రోడక్ట్ కూడా సమానం అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇచ్చినట్లు చూసండి. 2 సంఖ్యల యొక్క కాసాగు ఇచ్చాడు మనకి. కాసాగు 60 ఇచ్చాడు ఇంటూ గాసాబా మనకి ఇక్కడ 5 అని ఇచ్చాడు. తర్వాత ఇందులో ఒక సంఖ్య 20 అన్నాడు. అంటే ఇందులో ఏదో ఒక సంఖ్య మనకి 20 ఇచ్చాడు. తర్వాత మనకు రెండవ సంఖ్య అంటే మనం ఇక్కడ B కనుక్కుంటున్నాం. చూడండి, ఒకటి ఇందులో ఫస్ట్ సంఖ్య ఇచ్చాడు, తర్వాత ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఇంకొక సంఖ్యని మనము కనుక్కుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సో B ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనకి పంపించే డివిజన్ అయిపోతుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా 5 1s 5 4s దెన్ 4 1s 4 15s అప్పుడు మనకి B వచ్చేసి ఏమవుతుందంటే B అనేది 15 వచ్చేస్తుంది. సో B అనేది అంటే ఆ ఒక రెండవ సంఖ్య ఏమవుతుందంటే మనకు B ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. కొన్ని క్వశ్చన్లు మళ్ళీ ఎలా ఇస్తారంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అని ఇచ్చేసి ఇస్తాడు. అంటే ఇక్కడ ఒక సంఖ్య రెండవ సంఖ్య అని ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇప్పుడు 2 సంఖ్యల లబ్ధం అని ఇస్తాడు. సో 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు 300 ఇస్తాడు. అందులో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 60 అయితే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటాడు. ఇలా కూడా అడుగుతాడు. అంటే 2 సంఖ్యల లబ్ధము అని ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఒక సంఖ్య రెండవ సంఖ్య అనకుండా 2 సంఖ్యల లబ్ధం అంటే ఈ 300 అనేది అవుతుంది అంటే A ఇంటూ B అనేది అవుతుంది. అంటే మనకి ఇండైరెక్ట్గా అడుగుతాడు. ఇట్లా ఒక క్లియర్గా అడగకుండా 2 సంఖ్యల లబ్ధం అంటే ఈ ప్రోడక్ట్ ఆఫ్ A ఇంటూ B అని ఇచ్చినట్టు. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ ఆఫ్ A ఇంటూ B ఉంది, తర్వాత ఎల్సిఎం ఉంది కాబట్టి మనము ఈ 2 డివిజన్ చేసేస్తే మనకు హెచ్సిఎఫ్ అని వచ్చేస్తుంది. అప్పుడు హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 300/60 అవుతుంది. 600 6 1 6 5 30 అంటే ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి 5 అనేది అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఇక్కడ చూడండి ఒకసారి దీనికి తేడా ఏంటిదంటే ఇక్కడ మనము అన్ని ప్రధాన సంఖ్యల గరిష్ట ఘాతాలు తీసుకుంటాము. కానీ మనకు హెచ్సిఎఫ్లో మనం కామన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనము ఉమ్మడి ప్రధాన సంఖ్యల గరిష్ట ఘాతాలు తీసుకుంటే సరిపోతుంది. ఇదొక్కటి మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో అన్ని ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి, ఇక్కడేమో ఉమ్మడి ప్రధాన సంఖ్యలు తీసుకుంటే సరిపోతుంది. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఏ కనిష్ట సంఖ్యను 12, 24, 45, 90లతో భాగించిన శేషం 5 వస్తుందని అడిగాడు. అంటే కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి మనము ఎల్సిఎం చేయాలి.
కనిష్ట సామాన్య గుణిజం చేయాలి. తర్వాత ఇప్పుడు ఆ కనిష్ట సంఖ్య ఏమవుతుందంటే ఈ నెంబర్లతో భాగించినప్పుడు శేషము 5 వస్తుందని కనుక్కున్నాడు. ఆ నెంబర్ ఏంటిదో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనకు కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి మనము డైరెక్ట్గా ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. ఎల్సిఎం చేసినాక ఇప్పుడు ఈ ఎల్సిఎం అనేది ఈ యొక్క 4 నెంబర్లతో కూడా కంప్లీట్గా డివిజబుల్ అవుతుంది. అప్పుడు రిమైండర్ మనకు 0 వచ్చేస్తుంది. వాడు శేషము 5 కావాలి కాబట్టి మనము ఎల్సిఎం వచ్చినాక ఎల్సిఎం ఆన్సర్కి మనకు 5 యాడ్ చేసేస్తే ఈ వచ్చే ఆన్సర్ సరిపోతుంది. ఎందుకంటే మనకు 5 శేషము మిగిలాలి కాబట్టి మనం 5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఎల్సిఎం అనేది కంప్లీట్గా డివిజబుల్ అవుతుంది. అంటే రిమైండర్ ఇక్కడ మనకు శేషం 0 వస్తుంది కాబట్టి ఈ 5ని మనం ఎల్సిఎంకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ చూడడం 12, 24 అండ్ 45 అండ్ 40. ఇప్పుడు ఈ 4 కనుక చూసినట్టయితే 12 టేబుల్లో 24 కాబట్టి 12 రిమూవ్ చేసుకొని మనము ఈ మిగిలిన మూడింటికి మనము ఎల్సిఎం చేసుకుంటే సరిపోతుంది. అంటే డైరెక్ట్గా మనము భాగాహార పద్ధతులు చేసుకోవాలి. లేకపోతే 45లో ఇక్కడ మనకు బిగ్గెస్ట్ నెంబర్ ఇది కాబట్టి మనకు దీంట్లో ఈ 45 మల్టిపుల్స్ అని తీసుకొని ఆ మల్టిపుల్ మనకు 24లో చెక్ అవుతుందా లేకపోతే 44లో డివిజన్ అవుతుందా తెలుసుకోవచ్చు. కానీ అది బిగ్ నెంబర్ కాబట్టి మనకు డివిజన్ మెథడ్లో మనకు సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో 24, 45 అండ్ 40 ఈ 4 నెంబర్లు కూడా మనము రెండు కనుక తీసుకున్నట్లయితే 2 12 45 రాదు. తర్వాత 2 20 తర్వాత మనం తీసుకున్నట్లయితే 2 టేబుల్లో 2 6 2 45 రాదు. సో 2 10 20 అవుతుంది. అలానే మనకు 3 టేబుల్ తీసుకున్నట్లయితే 3 2 3 15 45 10 కూడా రాదు. సరే మళ్ళీ ఇంకొకసారి 2 టేబుల్ తీసుకున్నట్లయితే 2 1 15 రాదు. తర్వాత 2 5 ఈ రెండు కూడా మనకు 5 టేబుల్ వచ్చేస్తుంది కాబట్టి 1 5 3 5 1 ఈ 3 టేబుల్ మనకు ఒకటే వచ్చేస్తుంది, కామన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ మల్టిప్లై కనుక చేసుకున్నట్లయితే 5 2 10 30 60 62 120 123 360. సో ఇప్పుడు మనకు వీటి యొక్క కాసాగు వచ్చేసి మనకి 360 వచ్చేస్తుంది. అంటే ఈ 3 సంఖ్యల యొక్క కాసాగు తీసుకున్నట్టయితే మనకి 360 వస్తుంది. ఇప్పుడు ఈ 360 అనేది మనకు 12తో కంప్లీట్గా డివిజబుల్ అవుతుంది, ఇచ్చిన 24తో డివిజబుల్ అవుతుంది, 45తో డివిజబుల్ అవుతుంది, 40తో కూడా డివిజబుల్ అవుతుంది. కానీ మనకు శేషము 0 వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు శేషము 5 మిగిలాలి కాబట్టి మనము 360 + 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 365. ఇది మనకు కంప్లీట్గా ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ 365ని మనము 12తో డివిజన్ చేసినట్లయితే ఇక్కడ రిమైండర్ అనేది మనకు 5 వచ్చేస్తుంది. అందుకని మనము 365 అని తీసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ 12, 24తో చేసినా 45తో చేసినా 40 చేసినా కూడా మనకు రిమైండర్ అనేది ప్రతి కేసులో కూడా మనకు రిమైండర్ 5 అనేది ఎక్స్ట్రా వస్తుంది. అందుకని మనం ఆప్షన్లో 360 ఉంటుంది, 365 ఉంటుంది. కానీ 365ని చెక్ చేయాలి ఎందుకంటే శేషం 5 అని అడిగాడు కాబట్టి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ కనిష్ట సంఖ్యను 27, 18, 36లతో భాగించిన శేషాలు వరుసగా 45, 5, 23 వస్తాయని అడిగాడు. అంటే ఇక్కడ భాగించిన శేషాలు వరుసగా అంటే ఇక్కడ డిఫరెంట్ శేషాలు ఇచ్చాడు. ఇంతకుముందు ఒకటే శేషం ఇచ్చాడు కాబట్టి మనము కంప్లీట్గా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం వచ్చింది, ఒక ఎల్సిఎం ఇక్కడ కూడా కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి మనం ఎల్సిఎం పాయింట్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్ ఇలా అడగాడంటే ఎల్సిఎంని 27తో డివిజన్ చేసినట్లయితే మనకు రిమైండర్ అనేది 14 వచ్చేసిందని అడిగాడు. అంటే ఎల్సిఎంని 27తో డివిజన్ చేస్తే శేషం మనకి 14 అవుతుంది. అదే ఎల్సిఎంని 18తో డివిజన్ చేస్తే మనకి ఎల్సిఎం 5 వచ్చేస్తుంది. అదే ఎల్సిఎంని మనం 36తో డివిజన్ చేసినట్లయితే 23 వస్తే ఆ ఎల్సిఎం నెంబర్ ఎంత అని అడిగాడు. ఇటువంటి క్వశ్చన్స్లో చూద్దాం. ఇప్పుడు 27 - 14 చూద్దాం ఒకసారి. 27లోకి వెళ్ళి 14 తీసేస్తే మనకు 13 కామన్ 13 నెంబర్ వచ్చేస్తుంది. అలానే 18 - 5 చేసినట్లయితే మనకి ఇక్కడ కూడా మనకు 13 అనేది వచ్చేస్తుంది. సో 36 - 23 కనుక చేసినట్లయితే 36 - 23 కనుక చేసినట్లయితే ఇక్కడ కూడా మనకు 13 అనేది కామన్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే ఈ 3 నెంబర్లో కూడా ఉన్న కామన్ వచ్చే నెంబర్ ఏదైతే 13 కాబట్టి ఎల్సిఎం కనుక్కొని అందులోకి వెళ్ళి 13 తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కాసాగు చూద్దాం. ఇప్పుడు 27 తర్వాత 18 36 18 టేబుల్ 36 వస్తుంది కాబట్టి 18 రిమూవ్ చేసుకొని మనం ఓన్లీ 37 నుండి 27కి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. అంటే 3 నెంబర్లు ఉన్నది ఒక నెంబర్ తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 18 టేబుల్ 36 వస్తుంది కాబట్టి 18 కన్సిడర్ చేయకుండా పర్లేదు. ఇప్పుడు 3 టేబుల్ చూద్దాం. 3 9 3 12 3 3 3 4 12. సో ఇప్పుడు వచ్చేసి మనకి 3 3 9 3 27 27 4 మనకి వచ్చేసి 108 వచ్చేస్తుంది. సో మనకి ఎల్సిఎం వచ్చేసి 108 అనేది వచ్చేస్తుంది. అంటే ఈ 108లోకి వెళ్ళి మనకి 27 4 108 ఈ 27లోకి మనకి కనిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి ఈ రిమైండర్ కూడా మనకి సబ్ట్రాక్షన్ చేసేస్తే -13 తీసేస్తే మనకి 5
10 - 1 95 వచ్చేస్తుంది. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 95. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ కనిష్ట సంఖ్యకు 6 కలిపిన ఆ సంఖ్య 25, 50, 70లతో నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్లో శేషం అని అడిగాడు. అప్పుడు ఏం చేయాలంటే మనకు ఎల్సిఎంకి ఆ ఇచ్చిన నెంబర్ని యాడ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఏమన్నాడంటే ఏ కనిష్ట సంఖ్యకు 6 కలిపిన ఆ సంఖ్య డివిజబిలిటీ అవుతుందని అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎంలోకి వెళ్ళి ఈ -6 చేస్తే సరిపోతుంది. ఎందుకు మైనస్ చేయాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి నేను ఆన్సర్ వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకనేది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మూడింటికి మనము కాసాగు చూద్దాము. సో 25, 50 అండ్ 75. ఇప్పుడు ఈ మూడింట్లో మనకి 25 టేబుల్లో 50 వస్తుంది కాబట్టి 25 తీసేద్దాము. ఇప్పుడు ఎల్సిఎం 50కి 75 చూద్దాము. 50లో మల్టిపుల్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు 75 అనేది రాదు. 75 2 150 వచ్చేస్తుంది కాబట్టి మనకు ఈ 150 అనేది 25తో డివిజబుల్ అవుతుంది, 150తో కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఈ పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్ మనకేమో 150 అనేది ఈ 3 నెంబర్ల యొక్క కాసాగు అవుతుంది. సో ఇక్కడ మనకు కాసాగు ఏమవుతుందంటే 150 అవుతుంది. ఇప్పుడు ఈ 150 అనేది ఈ 3 నెంబర్లతోని మనకు నిశ్శేషంగా భాగించబడుతుంది. కానీ ఏమనంటే 6 కలిపిన అని అన్నాడు కాబట్టి -6 చేసేస్తే ఇప్పుడు చూడండి 144 అనేది వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఈ 144కు మనం 6 కలిపితే వచ్చే ఆన్సరు ఈ మూడింటితో మనకు నిశ్శేషంగా భాగించబడుతుంది. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే -6 అనేది చేయాలి. అంటే 150లోకి వెళ్ళి -6 చేస్తే ఈ 144 నాకు 144 డివిజబిలిటీ అడగట్లే. 144కు 6 కలిపితే వచ్చే ఆన్సర్ ఇప్పుడు ఈ డివిజబిలిటీ అవుతుంది. అంటే మళ్ళీ 146కు 6 యాడ్ చేస్తే మళ్ళీ అదే ఎల్సిఎం వచ్చేస్తుంది. కాబట్టి మనకు 144 అనేది మనకి ఆన్సర్గా రాసుకోవాలి. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 2 సంఖ్యల నిష్పత్తి 3:4 అయినా వాటి యొక్క HCF 4 ఇచ్చాడు. వాటి యొక్క కాసాగు కనుక్కోవాలి. ఇప్పుడు మనకి A = 3x అని రాసుకోవాలి రేషియోస్ ఇచ్చినప్పుడు. B అనేది మనకి 4x అని ఇచ్చాడు. వీటి యొక్క HCF ఎంత ఇచ్చాడంటే మనకి 4 అని ఇచ్చాడు. అయితే LCM ఎంత అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఈ 2 నెంబర్లు కనుక్కోవాలి. ఈ రెండు కనుక్కున్నాక మనకు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ = ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫార్ములా తీసుకొని మనము వాటి యొక్క కాసాగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి జనరల్గా ఈ 2 నెంబర్స్కి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఈ రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి మనకు x. మామూలుగా మనము హెచ్సిఎఫ్ అంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ x అనేది వచ్చేస్తుంది. అంటే ఈ 3xకి 4xకి మనం కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే హెచ్సిఎఫ్ అనేది x అవుతుంది. ఆల్రెడీ మనకు x అనేది మనకు వాల్యూ ఇచ్చాడు కాబట్టి జనరల్గా హెచ్సిఎఫ్ మనకి 4 ఇచ్చాడు కాబట్టి x వాల్యూ అనేది మనకి 4 అవుతుంది. దేర్ఫోర్ x = 4 అనేది అవుతుంది. ఏం లేదు, నేను 3x తీసుకున్నాను, 4x తీసుకున్నాను. ఈ రెండింటి యొక్క కామన్ ఏముంది మనకు x కామన్ ఉంది కాబట్టి x అని తీసుకుంటాను. ఆల్రెడీ x అనేది మనకి హెచ్సిఎఫ్ ఆన్సర్ 4 అని ఇచ్చాడు కాబట్టి x వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది A = 3 × x కదా, అప్పుడు 3 × 4 అవుతుంది. B = ఏమవుతుందంటే B × x కాబట్టి 4 × x కాబట్టి 4 × 4 అవుతుంది. అంటే 3 4 12, 4 4 16. అంటే మనకి 2 నెంబర్స్ వచ్చింది. ఇప్పుడు మనకు HCF ఉంది. అంటే ఇప్పుడు A × B which is equal to LCM × HCF. అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఉంది మనకి 12 × 16 which is equal to LCM మనకు తెలియదు ఇంటూ HCF అనేది 4 వస్తుంది. సో 4 4 4 4 12 4 48 అనేది వాటి యొక్క LCMగా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు అప్లికేషన్స్ చూద్దాము. అంటే కాసాగుల మీద అప్లికేషన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మటుకు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సో ఇక్కడ ఏమనంటే 4 గుడి గంటలు వరుసగా 10 సెకండ్లకు, 12 సెకండ్స్కి అండ్ 15 సెకండ్స్ అండ్ 20 సెకండ్లకు ఒకసారి మోగుతాయి. అంటే అన్ని కలిపి ఆ సెకండ్లకు ఒకటేసారి మోగుతాయి. తర్వాత అవన్నీ ఒకేసారి 8 గంటలకు మోగుతాయి. అంటే చూడండి ఇక్కడ ఒక బెల్ ఏమో ఎవ్రీ 10 సెకండ్స్కి ఒక బెల్ మోగుతుంది. ఇంకొక బెల్ ఏమో ప్రతి 12 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది. థర్డ్ బెల్ వచ్చేసి మనకు ఎవ్రీ 15 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది. ఫోర్త్ బెల్ వచ్చేసి మనకు ఎవ్రీ 20 సెకండ్కి ఒకసారి మోగుతుంది. సో ఒకసారి మోగుతాయని ఇచ్చాడు. అవన్నీ కలిపి 8 AM ఒకసారి 4 కలిపి ఒకటేసారి మోగినాయి. అయితే ఆయన మరలా అవన్నీ మోగేటప్పుడు సమయం ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు ఈ 4 కలిపి ఒకసారి 8 o'clock ఒకసారి రింగ్ అయిపోయినాయి. మళ్ళీ ఎంత టైం తర్వాత మళ్ళీ ఆ 4 బెల్లులు అనేది ఒకటేసారి మోగుతాయి అని ఇచ్చాడు. ఎందుకంటే అవి మోగే టైంలో డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మళ్ళీ ఎన్ని గంటలకు ఒకసారి
ఒకటేసారి మోగుతాయి అని ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము వాటి యొక్క కాసాగు కనుక్కుంటే సరిపోతుంది. సో ఇచ్చిన నెంబర్లు చూద్దాం. మనకి 12, 15, 20 అండ్ 10 and 20 ఇచ్చాడు. సో 10 టేబుల్ 20 వచ్చి కాబట్టి 10 రిమూవ్ చేసుకుంటే మనకు మిగిలిన నెంబరు 12, 15, 20. వీటి యొక్క కాసాగు చూద్దాము. సో ఇప్పుడు 3 టేబుల్ తీసుకుంటే 3 4s 3 5s 20 రాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 4 టేబుల్ తీసుకున్నట్లయితే 4 1s 4 వచ్చేసింది, 5 రాదు. సో 4 5s వచ్చేసింది. సో మనకి 5 తీసుకున్నట్లయితే 1s 1s 1s. సో ఇప్పుడు మనకి వీటి యొక్క ఎల్సిఎం ఏం వస్తుందంటే, సో 5 4 20, 23 60 నిమిషాలు వచ్చేసింది. సో 60 నిమిషాలు విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 1 సెకండ్ అవుతుంది. ఇప్పుడు 8 AM ఒకసారి ఓల్డ్గా 8 AM మోగినాయి కదా. ఇప్పుడు 8 AM సెకండ్ సారీ ఇక్కడ 1 నిమిషం సారీ 1 సెకండ్ ఇచ్చారు కదా ఇక్కడ. సో 1 నిమిషం అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు 8 గంటలకు ఒకసారి ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ 3 కలిపి ఇంకొక 1 మినిట్ తర్వాత మనకు మోగుతుంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే 1 మినిట్ యాడ్ చేసేస్తే మనకి 8.1 AM అన్ని గంటలు కూడా మళ్ళీ ఒకసారి మోగుతాయి. దాని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 3 స్నేహితులు వృత్తకాల వలయాన్ని చుట్టి రావడానికి వరుసగా 15 నిమిషాలు, 20 నిమిషాలు, 24 నిమిషాలు పట్టాను. ఆయన వారందరూ ఒకేసారి బయలుదేరిన ఎంత సమయం తర్వాత కలుసుకుంటారని ఇచ్చారు. అంటే ఒక సర్కిల్ చుట్టూ 3 తిరుగుతున్నారు. ఒకరేమో 15 నిమిషాలు తిరిగి వస్తారు, ఒక పర్సన్ 20 నిమిషాలు తిరుగుతారు, ఒక పర్సన్ 24 నిమిషాలు తిరుగుతా పడుతుంది. వాళ్ళ టైం తీసుకుంటారు. ఆయన వారందరూ స్టార్టింగ్లో ఒకటేసారి టైంకి బయలుదేరిన ఎంత సమయం తర్వాత వాళ్ళు ఒక దగ్గర కలుసుకుంటారని అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మనం వీటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకి 15, 20, 24. ఇక్కడ మనకి క్రాస్ ప్రోడక్ట్ ఏం మనకి షార్ట్ కట్ ఏం యూజ్ చేయరాదు, అన్ని డిఫరెంట్ మల్టిపుల్ ఇచ్చారు కాబట్టి మనకి 5 టేబుల్ వెళ్దాము. సో 5 3s, సో 5 4s 24 రాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 3 టేబుల్లో 3 1s 3 4s 3 8s 24 వచ్చేసింది. మళ్ళీ మనకి తీసుకున్నట్లయితే 4 కనుక తీసుకున్నట్లయితే మనకి 1s 4 1s వచ్చేసింది, 4 2s వచ్చేసింది. సో 5 2 10, 40 40 12 అంటే 120 నిమిషాలు అనేది వచ్చేస్తుంది వీటికి. అంటే 120 నిమిషాలు అంటే ఎంత చెప్పండి, మనకి 2 hours అవుతుంది. అంటే 2 గంటల తర్వాత వాళ్ళిద్దరు 3 కలిసి ఒకటేసారి కలుసుకుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా వచ్చేసి 4 ట్రాఫిక్ లైట్స్ ఇచ్చారు. 4 ట్రాఫిక్ లైట్స్ వరుసగా 6 minutesకి, 8 minutesకి, 10 minutesకి అండ్ 12 minutesకి ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. అవన్నీ కలిపి ఒకేసారి 8:30 AM మరలా ఏ సమయం వద్ద కలిసి మారునని అడిచాడు. అంటే ఈ 4 లైట్లు కూడా మనకు వచ్చేసి 8:30కి ఒకసారి వస్తాయి, ఒకటేసారి వచ్చేస్తాయి. మళ్ళీ ఎన్ని టైమ్స్ తర్వాత అంటే మళ్ళీ ఎంత సమయం తర్వాత 4 లైట్లు అనేది మళ్ళీ ఒకసారి వస్తాయని అడిగాడు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎల్సిఎం చేయాలి. ఇది మీరు ట్రై చేయండి. దీనికి ఇది మీరు హోంవర్క్గా తీసుకోండి. మనకి ఎల్సిఎం చేసుకొని దాన్ని టైంని 8:30కి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము గరిష్ట సంఖ్యల మీద చూద్దాము. ఇంతకుముందు మనం అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఎల్సిఎం సోన్ చేసాం కదా. ఇప్పుడు మనకు హెచ్సిఎఫ్ మీద చూద్దాం. సో 365, 485, 725లను ఏ గరిష్ట సంఖ్యతో భాగిస్తే శేషం 5 వస్తుందని అడిగాడు. ఇంతకుముందు ఎల్సిఎంలో ఏం చేసామంటే ఇదే అంటే క్వశ్చన్ వచ్చినప్పుడు ఎల్సిఎం ప్లస్ 5 చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే దానికి దీనికి తేడాని మీరు తెలుసుకోవడానికి నేను ఇక్కడ రాసి వస్తున్నాను. అదే ఎల్సిఎంలో కనిష్ట సంఖ్యతో 5 శేషం వచ్చేటట్టయితే ఏం చేస్తామంటే ఎల్సిఎంకి 5 యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు మరి గరిష్ట సంఖ్య అంటే ఏం చేస్తాం, మనం ఇక్కడ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో గరిష్ట అంటే గాసాబా చూసుకోవాలి, అంటే ఈ మూడింటికి గాసాబా చేయాలి. కానీ ఎలా చేయాలంటే ఇప్పుడు మనకు 5 శేషం వస్తుంది కాబట్టి ఈ మూడిట్ల గుళ్ళు కూడా మనము 5ని సబ్ట్రాక్ట్ చేయాలి ముందే. అంటే 360 వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ 485లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 480 వస్తుంది. తర్వాత 725లోకి వెళ్ళి 5 తీసేస్తే మనకి 720. ఇప్పుడు మనము ఈ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. అంటే ఇచ్చిన నెంబర్లు కాకుండా శేషాన్ని మనం సబ్ట్రాక్ట్ చేసి హెచ్సిఎఫ్ చేయాలి. అదే మనకు దీనికి ఉన్న తేడా. ఇక్కడైతేనేమో ఎల్సిఎం ప్లస్ 5 చేయాలి, ఇక్కడేమో ముందే 5ని సబ్ట్రాక్ట్ చేసుకొని వచ్చిన నెంబర్లకి ఎల్సిఎం చేయాలి. ఇప్పుడు ఈ మూడింటికి మనము ఫ్యాక్టర్ మెథడ్లో చేయలేము కాబట్టి కంపల్సరీ మనం భాగాహార పద్ధతికి వెళ్ళాలి, పెద్ద నెంబర్లు కాబట్టి. సో 361 తీసుకుంటే మనకు 360 వస్తుంది. 0 8 - 6 4 - 3 120 వచ్చేసింది. సో 12 3s 130 12 3s 36 కాబట్టి
360 వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మనకు ఈ యొక్క హెచ్సిఎఫ్ 120 అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ మనకు 120 వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ రెండింటికి కూడా హెచ్సిఎఫ్ చేయాలి. అంటే 120కి ఉన్న 720కి మళ్ళీ ఈ రెండింటికి హెచ్సిఎఫ్ చేస్తే మనకు ఫైనల్ హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది. సో 12 6 72 కాబట్టి 126 720. సో మనకి ఇక్కడ ఫైనల్గా హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే మనకి గరిష్ట సంఖ్య అనేది 120 అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తే 54 90 అండ్ 159 భాగిస్తే వరుసగా 3 5 6లను శేషాలుగా మిగిల్చే గరిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. సో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనకి 54లోకి వెళ్ళి 3ని తీసేయాలి, అంటే 51 వచ్చేస్తుంది. తర్వాత 90లోకి వెళ్ళి 5 తీసేస్తే మనకు 85 వచ్చేస్తుంది. తర్వాత 159లోకి వెళ్ళి 6 తీసేస్తే మనకి 153 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ మూడింటి యొక్క గాసాబా కనుక్కుంటే సరిపోతుంది. సో 51 85. సో 51 పోతే 8 - 3 34 అవుతుంది. సో అగైన్ 51. సో మనకి 34 1 34 వచ్చేస్తుంది. సో 11 - 7 4 వచ్చేస్తుంది, 17 వచ్చేస్తుంది. సో 34 అంటే 17 2 34 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకు గాసాబ్ వచ్చేసి మనకి 17 అవుతుంది. సో 17కి మళ్ళీ మనకి 153 తీసేస్తే 17 9 163. ఓకే 9 వచ్చేస్తుంది. 7 9 63 మనకి 153 అనేది డైరెక్ట్ వచ్చేసింది. సో 79 153. సో మనకి ఇక్కడ వచ్చేసి గరిష్ట సంఖ్య ఎంత అవుతుందంటే మనకి 17 అనేది మనకు ఒక గరిష్ట సంఖ్య వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకు హెచ్సిఎఫ్ మీద అప్లికేషన్స్ చూద్దాం. ఇక్కడ 3 విభిన్న పాత్రలలో 375 లీటర్స్ 450 లీటర్స్ అండ్ 750 లీటర్స్ పాలు నీళ్ళ మిశ్రమం ఉంది. సో వాటిని ఖచ్చితంగా కొలిచే గరిష్ట పరిమాణం ఎంత అన్నాడు. ఆబ్వియస్ ఇక్కడ మనము అదంతా అవసరం లేదు. ఇక్కడ మనం ఈ యొక్క చిన్న వర్డ్ మనకు గరిష్ట ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా మనకు హెచ్సిఎఫ్ గాసాబా అనుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ కనిష్ట పరిమాణం అనుకోండి, మీరు డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూడింటి యొక్క మనకి గాసాబా 375 ఇచ్చారు, ఒకటి 450, నెక్స్ట్ ఒకటి 750. ఈ మూడు మనకు పెద్ద నెంబర్లు కాబట్టి మనకు షార్ట్ కట్ ఫ్యాక్టరీ మెథడ్ చేయలేము కాబట్టి మనము భాగాహార పద్ధతిలోకి వెళ్ళాం. సో 375లో 450 చూసుకున్నట్లయితే 100 తీసుకుంటే 375 వచ్చేస్తుంది. సో మనకి బాగా తీసుకుంటే 5 వస్తుంది. తర్వాత 14లోకి వెళ్ళి 7 పోతే మనకి 7 వచ్చేస్తుంది. సో 17 375 ఆల్రెడీ 5 ఉంది కాబట్టి మనకి 5 5 25 3 375 అనేది వచ్చేస్తుంది. అంటే మనకు శేషం 0 వస్తుంది. అంటే ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ మనకి 75 అవుతుంది. సో మళ్ళీ మనము ఈ 75కు 750కి హెచ్సిఎఫ్ చేస్తే సరిపోతుంది. అంటే 75కు 750కి హెచ్సిఎఫ్ చేసేస్తే 75 10 750 వచ్చేస్తుంది. సో మనకి ఆబ్వియస్గా మనకు వీటి యొక్క హెచ్సిఎఫ్ కూడా మనకు 75 వస్తుంది. దేర్ఫోర్ మనకు 75 లీటర్ల పాత్ర మనకు ఖచ్చితంగా కొలిచే గరిష్ట పరిమాణం ఎంత అంటే 75 లీటర్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ నేను ఇంతకుముందు 2 నెంబర్స్ తీసుకొని మనకు ఎక్స్ మెథడ్లో రేషియోతో లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒకటి లాస్ట్ ప్రాబ్లం 9th క్వశ్చన్ 8th క్వశ్చన్ చెప్పాను. సో అదే మోడల్ మనకు 2016 ఎస్ఐ మెయిన్స్లో ఇచ్చారు. సో అదేంటిదంటే ఇక్కడ ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 3 నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో 1:2x 2x to 3x అని ఇచ్చాడు. సో అండ్ దేర్ హెచ్సిఎఫ్ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఇచ్చాడు వీటి యొక్క అంటే ఈ 3 నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ అనేది మనకి 12 ఇస్తే వాట్ ఆర్ ది నెంబర్స్ అని అన్నాడు. అప్పుడు అక్కడ మనకి 4 టైప్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాం మనము A = 1x తీసుకోవాలి, B = 2x అంటే సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ ఏం తీసుకోవాలి మనం దట్ ఈస్ 3x. ఇప్పుడు ఈ మూడిట్లో మనకి కామన్ వచ్చేసి మనకు కామన్ ఫ్యాక్టర్ ఏముంది మనకి అంటే కామన్ ఫ్యాక్టర్ మనకి x అనేది ఉంది. x అనేది మూడిట్లో కామన్ x. ఆల్రెడీ మనకు అంటే ఇదేంటిది మనకు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది హెచ్సిఎఫ్ అన్నట్టు. అంటే హెచ్సిఎఫ్ = x. ఈ x అనేది మనకి ఏమి ఇచ్చాడంటే మనకి 12 ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్గా మనకి హెచ్సిఎఫ్ అనేది x అనేది ఏమవుతుందంటే మనకి 12 అవుతుంది. అంటే x = 12 అవుతుంది. అప్పుడు ఈ నెంబర్లు ఏమవుతాయి మనకి 1 అంటే A = 1x అంటే 1 × 12 which is equal to 12 అవుతుంది. సో మనకి ఆప్షన్లో ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇంకొక B కూడా చూద్దాం. సో 2 × x 2 × 12 which is equal to 24. సో 24 కూడా మనకి 2 ఆప్షన్లో ఉంది కాబట్టి C ఆప్షన్ వచ్చేసి 3 × x. సో 3 × 12 which is equal to 36. సో మనకి ఇందులో 32 ఉంది, ఇక్కడ 36 ఉంది కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ ఇది కూడా మనకి ఎస్ఏ మెయిన్స్లో లాస్ట్ ఎగ్జామ్ 2016లో ఇచ్చారు. ఈ ప్రాబ్లం చూద్దాము. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ 495 అండ్ దిర్ హెచ్సిఎఫ్ ఈస్ 5 అన్నాడు. ఇఫ్
ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని ఇచ్చాడు. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 100, దెన్ దేర్ డిఫరెన్సెస్ ఈజ్ డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఇవ్వలేదు. ప్రోడక్ట్ ఆఫ్ ఇస్తే మనం డైరెక్ట్ మనం ఫార్ములా వేసుకొని చేయొచ్చు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ నుంచి వచ్చిందంటే ఆర్ఎస్ అగర్వాల్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. సో మీరు ఇది ట్రై చేయండి, మీ ఆన్సర్ని కమెంట్లో టైప్ చేయండి. ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.